నెల నెల ప్రభుత్వం ఇచ్చే జీతం చాలట్లేదట. గీతం కోసం వృత్తి ధర్మాన్ని విస్మరిస్తున్నారు. పని చేసి పెట్టమని వచ్చిన వాళ్ళను పైసల కోసం పీక్కు తింటున్నారు. ఆడవాళ్ళ దగ్గర నుంచి అన్నదాతల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టట్లేదు. మాకేంటి లాభం అంటూ లంచం కోసం జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫైలు కదలదు, పని జరగదు. ఒకే రోజు 2 లంచావతారాల పాపాలు చిట్టా బయట పెట్టింది ఏసీబీ. సీమలో ఓ అవినీతి తిమింగలం, తెలంగాణలో మరో కరప్షన్ కింగ్. భరతం పట్టిన ఏసీబీ. కర్నూలు జిల్లా పోలీసు శాఖలో కరప్షన్ కింగ్ల సంఖ్య పెరుగుతోంది. ఓ కేసు విషయంలో ₹1,00,000 తీసుకుంటున్న మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ పెద్దయ్యను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మంగరాజు, శిరీష అనే దంపతుల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. భర్త, అత్తమామలు వేధిస్తున్నారని శిరీష మహిళా ఎస్పీలో కంప్లైంట్ ఇచ్చింది. ఈ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే ₹1,00,000 ఇవ్వాలని ఎస్ఐ పెద్దయ్య మంగరాజును డిమాండ్ చేశాడు. దీంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. వారు చెప్పినట్టే ఎస్ఐకి ₹1,00,000 ఇచ్చాడు మంగరాజు. ఆ డబ్బును బ్యాంకులో వేసి రమ్మని కానిస్టేబుల్ కిషోర్ కుమార్ కు ఇచ్చాడు ఎస్ఐ. వెంటనే సీన్ లోకి ఎంటర్ అయిన ఏసీబీ టీం ఎస్ఐ పెద్దయ్యతో పాటు కానిస్టేబుల్ కిషోర్ ని అదుపులోకి తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లా బైన్సాం ఏడీఈ హ్యామ్ కుమార్ కు ఏసీబీ ఝలక్కిచ్చింది. ఓ రైతు నుంచి ₹10,000 తీసుకుంటుండగా పట్టుకుంది. కబీర్ మండలం నిగ్వా గ్రామానికి చెందిన రమేష్ అనే రైతు పంట చేలోని ట్రాన్స్ఫారం చెడిపోయింది. దాన్ని మరమ్మతు చేయాలని 4 ఏళ్లుగా బైన్సా ఏడీఏ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు రమేష్. 10,000 ఇస్తే తప్ప పని జరగదని ఏడీఈ హేమకుమార్ తెగేసి చెప్పాడు. అతగాడి వేధింపులు భరించలేకపోయిన రమేష్ అవినీతి నిరోధక శాఖకు కంప్లైంట్ చేశాడు. డబ్బులు తీసుకుంటున్న హేమకుమార్ ను ఏసీబీ పక్కా స్కెచ్ ప్రకారం అరెస్ట్ చేసింది. ఇది ఇవాల్టి బీ అలర్ట్. మిమ్మల్ని అప్రమత్తం చేసే మరిన్ని కథనాలతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.